హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. ప్రెజెంట్ మనం 12th వీక్ అయితే వచ్చేసాం. సో 12th వీక్ నామినేషన్స్ అనేవి చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. ఇన్ఫాక్ట్ బిగ్ బాస్ చరిత్రలోనే ఇటువంటి నామినేషన్స్ అనేవి ఎప్పుడూ జరగలేదు. సో ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ప్రెజెంట్ ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాల్సి ఉంటుందన్నమాట, రీజన్స్ చెప్పి. సో దీంట్లో మనం ఆల్రెడీ నిన్న ప్రోమోలో చూసాం, సోనియా అయితే రావడం జరిగింది. సో సోనియాతో పాటు ఎక్స్ కంటెస్టెంట్స్ మొత్తం 6 అయితే వచ్చారనమాట. వాళ్ళు ఎవరంటే సోనియా, ఆర్జే శేఖర్ భాష, బేబక్క, నాగమణికంఠ, నైనిక మరియు ఆదిత్య ఓం. సో వీళ్ళ 6 కూడా ఎవరిని నామినేట్ చేశారనేది మనం చూస్తే, ఫస్ట్ సోనియా నిన్న ప్రోమోలో చూపించినట్టుగా నిఖిల్ మరియు ప్రేరణ వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. ఇక ఆదిత్య ఓం గారు ప్రేరణ మరియు యష్మిని నామినేట్ చేయడం జరిగింది. తర్వాత చూస్తే నైనిక, యష్మి అలాగే నబీల్ని నామినేట్ చేస్తే, నాగమణికంఠ నిఖిల్ మరియు నబీల్ని నామినేట్ చేయడం జరిగింది. ఇక శేఖర్ భాష గారి విషయానికి వచ్చినట్లయితే యష్మి అలాగే ప్రేరణని నామినేట్ చేశారు. తర్వాత బేబక్క, నిఖిల్ మరియు పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది. సో ఇది 6 కంటెస్టెంట్స్ వీళ్ళని నామినేట్ చేశారనమాట. సో ఫైనల్ గా ఓట్స్ చూస్తే నిఖిల్ కి 3 ఓట్స్ పడ్డాయి, ప్రేరణకి 3 ఓట్స్ పడ్డాయి, మరియు యష్మికి 3 ఓట్స్ పడడం జరిగింది. ఇక నబీల్ విషయానికి వచ్చినట్లయితే 2 ఓట్స్, అలాగే పృథ్వీకి 1 ఓట్ పడింది అనమాట. అయితే వీళ్ళ 5 పాటు విష్ణుప్రియ అలాగే రోహిణి కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. సో టోటల్ 7 కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి రావడం జరిగింది. వాళ్ళు ఎవరంటే రోహిణి, విష్ణు, పృథ్వీ, నబీల్, యష్మి, ప్రేరణ మరియు నిఖిల్. సో ఈ నామినేషన్స్ ప్రాసెస్ అనేది టోటల్ గా 2 days జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే మనకి రేపు నైట్ నుంచి అఫీషియల్ గా ఓటింగ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రోజు అన్అఫీషియల్ గా ఓటింగ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ కి ఓటింగ్ పోల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నా ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.